క్వశ్చన్. అది మీరు వెళ్ళి అడగండి. నేను అడుగుతుంటే దానికి సమాధానం లేదు. అది మీరు బ్రదర్. ఇప్పుడు నా క్లయింట్ కళ్యాణి గారు ఈయన ఏదో ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తారు, అది ఒక మీరు ఫైట్ చేయండి. నేను అగేన్స్ట్ అన్వేష్ ఇక్కడ ఆయన మీద ఇచ్చాను కంప్లైంట్. సో దాని పరంగా నేను డెఫినెట్ దాని మీద ఫైట్ చేస్తాను. కళ్యాణి గారి మీద మీకు ఏమైనా ఉంటే మీరు కూడా అట్లా వెళ్ళి అప్రోచ్ అవ్వండి. దాని పరంగా చట్టపరితమైన చర్యలు ఉంటే తీసుకుంటే తప్పేం లేదు. అది కరాటి కళ్యాణి అయినా రేపటి రోజున నేనైనా కృష్ణకాంత్ గారైనా మీరైనా ఎవరైనా కూడా ఒక ఇండివిజువల్ బిలీఫ్స్ ని హర్ట్ చేస్తే ఇట్స్ ఎ క్రైమ్. ఎటువంటి శిక్ష ఉంటే ఉండాల్సిందే. ఇక్కడ ఎవరు అతీతులు కాదు. బట్ నేను అంటుంది ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు తప్పని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అతను మాట్లాడిన మాటల్ని నేను తప్పని యాక్సెప్ట్ చేస్తలేను. ఎట్లా అంటే మీరు అందుకని ఇందాక నుంచి నన్ను క్లియర్ గా మాట్లాడినట్లా ప్రతి మీరు వస్తున్నారు, ఈయన వస్తున్నారు. నేను ఆయన వ్యక్తిత్వాన్ని నేను తప్పనట్లేదు. అతను ఎస్పెషలీ ఇప్పుడు గరికపాటి గారి గురించి మాట్లాడింది కూడా తప్పు కాదు. అదే విధంగా ఏమండి నేను ఏమంటున్నా పూర్తిగా వినండి. ఇక్కడ నేను ఆయన ఏమంటున్నా గరికపాటి గారి గురించి తప్పు కాదు, ఇంకా వేరే వ్యక్తుల గురించి మాట్లాడింది తప్పు కాదు. అతను ఒక వ్యక్తిగత గౌరవం కలిగినటువంటి వ్యక్తిని డైరెక్ట్ గా ఒక మీడియా సభాపూర్వకంగా విమర్శించడం తప్పు కాదు. కానీ అది రాంగ్ పర్స్పెక్టివ్ లో విమర్శించడం తప్పు. నేను అదే పూర్తిగా అది వింటలా మీరు మధ్యలోకి వచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఏమంటానంటే హిందూకు సంబంధించినటువంటి దేవీ దేవతల్ని అతను విమర్శించినట్లయితే అది తప్పు. కానీ వ్యక్తిగతంగా అతను తప్పు కాదంటున్నా. ఇక్కడ అతను తిట్టాలి అనుకుంటే ఒక ప్రాథమిక మాధ్యమంలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇప్పుడు నేను మా బ్రదర్ ఉన్నారు అడ్వకేట్ మిత్రులు, మేము బయట వచ్చేటప్పుడు బూతులు తిట్టుకున్నది అది క్రైమ్ కాదు. ఒక మీడియా సభాపూర్వకంగా అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో మేము తిట్టుకోవడం తప్పు. అదేవిధంగా ఒకళ్ళు వ్యక్తిగత దూషణలు చేసుకోవడం తప్పు. సో నేనేమన్నంటే రూట్స్ నుంచి చెప్తాను. అలాగే అతని ప్రాస్పెక్టివ్లో అతను నచ్చకపోయి ఉండొచ్చు, తిట్టొచ్చు. కానీ ఒక వ్యక్తిని అంటే ఒక వ్యక్తికి ఏది మనం చూసుకుంటాం కదా, సమాజంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళని డైరెక్ట్గా మీరు ఇండికేషన్ చేసుకుంటూ తిట్టడం తప్పు అంటున్నా. అలాగే హిందూ దేవీ దేవతలను కూడా ఇతను ఇండికేషన్ చేసుకుంటూ తిట్టడం తప్పు అంటున్నా. అతని వ్యక్తి తప్పు అంటలేదు. సో ఒకటి చెప్పండి, ఇప్పుడు నాకు గరికపాటి గారిని ఆయన తిట్టింది కరెక్టా రాంగా? ఏమండి నేనేమంటున్నా, ఆయన నాకు అర్థమైంది ఏంటంటే మీరు అంటుంది విమర్శించడం తప్పు కాదు, కానీ విమర్శించడం తప్పు. ఆయన విమర్శిస్తూనే ఎల్కొడుకు అని మాట్లాడుతాడు. అది మాట్లాడడం తప్పు. విమర్శించడం తప్పు కాదు, కానీ విమర్శించడంలో విమర్శించడం తప్పు కాదు. హెల్తీ క్రిటిసిజం ఇస్ గుడ్ అని అందరికీ తెలుసు అండి. అది కాదు అక్కడ. ఇక్కడ మాట్లాడేది అక్కడ క్రిటిసిజం ఏంటి అన్నది కాదు. అక్కడ డెఫినేషన్ అడగట్లేదు. అన్వేష్ గారు గరికపాటి గారు హూ ఇస్ అ పద్మశ్రీ అవార్డు, ఆయన గురించి గలీజ్ గా జుగుప్సాకరమైన భాషలో విమర్శించడం తప్పు కాదు, ఎవరైనా విమర్శించవచ్చు. ఈ భాష ఏదో అన్వేష్ చేసిన పని కరెక్ట్. గరికపాటి గారి గురించి మాట్లాడి విమర్శించాడు. విమర్శించడం తప్పు కాదు, అభ్యంతరకర లాంగ్వేజ్ యూజ్ చేయడం తప్పు. తప్పనట్టే కదా. మరి అలాంటప్పుడు అన్వేషణ వాడాడా లేదా గరికపాటి గారి గురించి తప్పగా చెప్పండి సార్. ఇప్పుడు ఏమన్నా మీరు చెప్పిన దానికి ఆన్సర్ అన్న కదండి. గరికపాటి గారు ఆయన మాట్లాడిన తప్పు, కానీ వ్యక్తిగా అన్వేష్ తప్పు కాదు అంటున్నాడు. బూతులు తిట్టిన వాళ్ళందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళని కాదు, కానీ బూతులు తిడుతున్నారు అంతే. కానీ చెడ్డోడైతే కాదు, వాడు మనిషి చెడ్డోడేం కాదు. కానీ సామెత ఉంది కదా, మనిషి మంచోడు కానీ మనసు మాట్లాడుతున్నారు సుబ్బు గారు అంతే. అంటే మరి లీగల్ గా ఇట్లాంటి వ్యక్తికి కొన్ని ఏమంటారంటే చేదైన ముందు ఎప్పుడు కూడా మేలే చేస్తుందని, మీకు నిజమైన మాటలు ఎప్పుడు కూడా ఇలాగే యాక్సెప్ట్ చేస్తున్నామండి. నిజమైన మాటలు మనిషి మంచోడే కదా, ప్రతి ఒక్కళ్ళు మంచోళ్లే. ప్రతి ఒక్కరికి చీకటి కోణం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా జీవితంలో ఖచ్చితంగా తప్పుడు కోణం అనేది ఉంటుంది. నో వన్ కెన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఇక్కడ కూర్చున్న మనం ఏమన్నా ఉత్తములు అనుకుంటున్నారా? మనం కూడా ఉత్తములు కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి చీకటి వ్యక్తిగత జీవితంలో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీరు ఏం మాట్లాడుతున్నది కౌంట్. అక్కడ మీరు ఉత్తమలా మీరు లైఫ్ లో మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఏంటది మ్యాటర్ కాదు. అక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీరు ఏం మాట్లాడనేది కౌంట్ వస్తుంది. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో గరికపాటి గారి గురించి ఏం మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెడ్డోళ్లే కదా. అలాంటప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో బూతులు మాట్లాడిన చెడ్డోళ్లే కదా. మరి అలాంటి అయితే కళ్యాణి గారు కూడా చెడ్డోళ్లే, గరికపాటి చెడ్డోళ్లే. అదే విధంగా మన గరికపాటి గారు ఏం బూతులు మాట్లాడారు చూడండి. చూస్తే 50 ఏళ్ల వాళ్ళు మాకే ఆగదు మనసు అని చెప్పేసి అది బూత. అరే అంటే అది బూత్ కదా. సరే మీ కన్సిడరేషన్ ఉంటే అనిపించింది కదా, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అయితే మేము ఎలా అయితే ఇచ్చామో లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి.
సోమనాథ్ గారు ఫ్రమ్ కడప మిమ్మల్ని అడుగుతారంట. సోమనాథ్ గారు మాట్లాడండి ఒకసారి. ఐ హ్యావ్ లీవ్ ఇట్. రైట్, ఒక్క నిమిషం. సోమనాథ్ ఒక కాలర్ ఉన్నారు. ఒక కాలర్ తీసుకోండి. ఒక కాల్ తీసుకోండి. సార్ కోర్టు పని మీద మీ వినండి, పోనీ ఒక కాల్ తీసుకోండి. సారీ ఒక కాల్ తీసుకోండి. ఒక కాల్. అన్వేష్ గారి గురించి మీరు అంటే ఆయన తప్పుగా అంటున్నారు కదా, పబ్లిక్ ఒపీనియన్. ఒక కాల్ తీసుకోండి. ఒక కాల్ తీసుకోండి. ఒక కాల్ తీసుకోండి. నమస్కారం అండి. సుబ్బు గారు ఒక కాల్ తీసుకోండి. ఒకటే కాల్. హీఈస్ నాట్ రెడీ. ఆయన ఏదో బిజీ అంటున్నారు, హడావిడి వెళ్ళిపోతున్నారు. సో అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే విమర్శించడం తప్పు కాదు, కానీ విమర్శించడం తప్పు. నాకు రైట్, ఏదో మా టీం చెప్తున్నట్టుగా ఆక్ పాక్ కరే పాక్ ఇంకేదో ఉంటుంది కదా నెక్స్ట్ కంటిన్యూషన్లో, ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్. సో నాకు అర్థం కాలేదు. మీకు ఎవరు అర్థమైతే వ్యూవర్స్ ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. ఇక్కడ ఇండివిజువల్ ఎవరిని హర్ట్ చేయాలని కాదు. పాపం ఆయన కూడా మంచి అడ్వకేట్ సుబ్బు గారు. హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ చాలా అద్భుతమైన అడ్వకేట్. బట్ ఆయన అన్వేష్ని సపోర్ట్ చేసేటువంటి క్రమంలో మాట్లాడిన మాటలు మీకు చెప్తున్నాను నేను. ఒక కాల్ ఉన్నారు, సోమనాథ్ గారు ఫ్రమ్ కడప. సోమనాథ్ గారు మాట్లాడండి. సోమనాథ్ గారు